మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవ నేపథ్యంలో మంచు లక్ష్మి చేసిన ఇన్స్టా పోస్ట్ వైరల్ అవుతోంది. పీస్ అంటూ ఆమె తన కూతురి వీడియోను షేర్ చేసింది. దీనికి మంచు మనోజ్ భార్య భూమా మౌనిక కూడా లైక్ చేయడం చర్చకు దారితీసింది. మంచు మనోజ్ కు మంచు లక్ష్మి సపోర్ట్ ఇస్తుందనే టాక్ నడుస్తోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, టీవీలో కూడా ఎక్కడ చూసినా మంచు కుటుంబంకి సంబంధించిన వివాదం గురించి వినిపిస్తున్నాయి. అలాగే ఛానల్స్ లో కూడా కనిపిస్తున్నాయి. ఒక చిన్న కుటుంబ సమస్య ఇంత పెద్దగా మారి అన్నదమ్ముళ్ళు తండ్రి కొడుకుల బంధాన్ని దూరం చేసుకునేందుకు వరకు వెళ్ళింది. అంతే, అక్కడితో ఆగకుండా నిన్న సాయంత్రం మోహన్ బాబు రంగంలోకి దిగిన మోహన్ బాబు ఒక పక్క మీడియా వాళ్ళ వైపు దురుసుగా ప్రవర్తించడం, ఒకరిని కొట్టడము, చాలా గందరగోళమైనటువంటి వాతావరణం క్రియేట్ అయింది. అదే రోజు అంటే నిన్న సాయంత్రం మోహన్ బాబు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కూడా కొంత చర్చకు దారితీసింది. అయితే మంచు ఫ్యామిలీలో ఒకవైపు మోహన్ బాబు స్టేట్మెంట్, మరొక వైపు మంచు విష్ణు స్టేట్మెంట్. సో వీటన్నింటినీ చూస్తుంటే మనోజ్ తో కాంప్రమైజ్ అయ్యేలాగా ఉన్న వారి ప్రవర్తన మాత్రం అట్లా లేకుండా అయితే కొనసాగుతుంది. ఇంత జరుగుతున్నా కూడా మంచు మనోజ్ కి సపోర్ట్ గా ఎవరు మాట్లాడకపోవడం, అంటే విష్ణు కూడా అంటే విష్ణు కలగజేసుకున్నా కూడా వాటి విషయంలో విష్ణు కూడా మనోజ్ గురించి మాట్లాడకపోవడం అయితే ఆశ్చర్యం గుర్తిస్తుంది. అయితే ఇదే సమయంలో ఇవాళ కొద్దిసేపటి కిందటే మంచు లక్ష్మి, మంచు మనోజ్ కి అక్క మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది. పీస్ అంటూ ఒక పోస్ట్ షేర్ చేసింది మంచు లక్ష్మి. సో ఆ పోస్ట్ కు తను చేసిన పోస్ట్ కూడా పీస్ అంటే శాంతి అని క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఆమె షేర్ చేసిన ఈ పోస్టు ముటింట్లో వైరల్ గా మారింది వైశాలి. సో దీనికంటే ముందు ఆమె ఇన్స్టా స్టోరీస్ లో కూడా మరో పోస్ట్ పెట్టారు. 2024 చివరి దశకు వస్తున్న సందర్భంగా ఒక సందేశాత్మకమైనటువంటి పోస్ట్ షేర్ చేశారు. ఈ ఏడాదిలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్టు కూడా ఆ పోస్ట్ లో అర్థం ఉంది. సో మొత్తానికి కుటుంబ వ్యవహారాల ఇష్యూ రోజు రోజుకి అంటే దాదాపు 4 రోజులు అవుతుంది ఈ గందరగోళమైనటువంటి వివాదం. సో ఈ వివాదంలో నిన్న సాయంత్రం మీడియా ప్రతినిధులపై కూడా మోహన్ బాబు చేయి చేసుకోవడం లాంటి, అంటే దురుసుగా ప్రవర్తించడం, చేయి చేసుకోవడం. మరొక పక్క రాచకొండ సిపి కొద్దిసేపటి కిందటే మోహన్ బాబు ఇవాళ హాజరు కావాలని కూడా చెప్పడం జరిగింది. సో మోహన్ బాబు హాజరు కాలేకపోవడంతో కొద్దిసేపటి కింద హైకోర్టులో కూడా ఊరట లభించింది. సో ఏది ఏమైనా మంచు మోహన్ బాబు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టడమా, లేదంటే ఇవాళ సాయంత్రం జరగబోతున్నటువంటి మంచు మనోజ్ కి సంబంధించినటువంటి ఆ ప్రెస్ మీట్ లో కూడా ఏదన్నా ఇన్ఫర్మేషన్ వస్తుందని అయితే అందరూ వెయిట్ చేస్తున్నారు వైశాలి. అయితే ఈ మంచు లక్ష్మి ఈ పోస్టుతో మనోజ్ కి కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు, కొంత మనోజ్ కి సపోర్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా ఏమన్నా అనుకోవచ్చా? డెఫినెట్ గా మొదటి నుంచి వస్తున్నటువంటి వార్తల్లో కూడా మంచు లక్ష్మి తన సోదరుడు మంచు మనోజ్ విషయంలో ఇప్పటికే ఈ విషయాన్ని సద్దుమణిగేలా చూడాలంటూ కూడా మొదటి నుంచి ప్రయత్నం చేస్తుంది. ఆమె మొన్న మధ్యాహ్నం కూడా ఇంటికి వెళ్లి చర్చలు జరిపింది. మోహన్ బాబుతో అలాగే మంచు మనోజ్ తో కూడా చర్చలు జరిపి మళ్ళీ వెళ్ళిపోతున్నట్టుగా ఎయిర్పోర్ట్ లో తను వెళ్ళిపోతున్నటువంటి వీడియోస్ అయితే బయటకు వచ్చాయి. సో ఏది ఏమైనా తన అందరిలో ఇష్యూ సద్దు మనగకపోవడంతో తాను వెనుదిరిగినట్టుగా అయితే కొంత అయితే వినిపిస్తుంది. కానీ ఏది ఏమైనా విషయం ఏదున్నా 4 గోడల మధ్యలే తేల్చుకుందామన్న దానికైతే తెరలేపుతోంది. డెఫినెట్ గా మంచు లక్ష్మి కనుక ఇన్వాల్వ్ అయి, అంటే ఇష్యూ ఇంత పెద్దదిగా బయట మీడియా పరంగా వచ్చు, సొసైటీకి కూడా బ్యాడ్ సిగ్నల్స్ వెళ్తున్నాయనే నేపథ్యంలో మంచు లక్ష్మి ఇన్వాల్వ్ అయి ఈ 2-3 రోజుల్లో సాల్వ్ చేస్తారని అయితే కొంత ఇన్ఫర్మేషన్ ఉంది వైశాలి. అయితే మంచు లక్ష్మి ఇన్స్టాలో చేసిన పోస్ట్ కి భూమా మౌనిక లైక్ చేయడం చూస్తే, అంటే లక్ష్మి ఏమన్నా ఈమెకి సపోర్ట్ చేసే అవకాశం ఉందా? వైశాలి ట్వీట్ లో అక్కడ సపోర్ట్ అంటూ కాదు, కేవలం పీస్ అంటే శాంతి అనే దానికి ఎస్ అంటే మౌనిక కూడా లైక్ చేయడంలో అర్థం ఏంటంటే ఎవరైనా శాంతి కోరుకుంటున్నాము అనేది మంచు లక్ష్మి పెట్టిన పోస్ట్. సో ఆ పోస్ట్ కు మౌనిక లైక్ కొట్టడంలో సపోర్ట్ అని కాకుండా ఎస్ మీరు అన్నది కరెక్టే అంటూ కూడా, అంటే ఎవరైనా శాంతి కోరుకుందాం అనే దానికి మద్దతుగానే మౌనిక పెట్టిందని మనకు అర్థమవుతుంది వైశాలి.